అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మనకు ముఖంలో చాలా మందికి వచ్చే ఒక కామన్ స్కిన్ సమస్య ఉంది. అదే ఫోర్హెడ్ మీద వచ్చే చిన్న చిన్న గుంతల్లాంటి బంప్స్. ఇవి పింపుల్స్ అనుకుంటాం, కానీ చాలాసార్లు ఇవి పింపుల్స్ కాదు. ఈ రోజు మనం ఈ టైనీ బంప్స్ ఎందుకు వస్తాయి, ఇవి ఏ రకాలు ఉంటాయి, ఇంట్లో ఎలా తగ్గించుకోవాలి, ఏ స్కిన్ కేర్ రూటీన్ ఫాలో అవ్వాలి, రోజూ ఏ తప్పులు చేస్తూ ఉంటామో అన్నీ చాలా క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను మొత్తం వినండి. సెక్షన్ 1, టైనీ బంప్స్ ఎందుకు వస్తాయి. ఫోర్హెడ్ మీద టైనీ బంప్స్ రావడానికి ముఖ్య కారణాలు ఇవి. 1. ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి అవ్వటం. టీ-జోన్ ప్రాంతం. ఫోర్హెడ్ ఎప్పుడూ ఆయిలీగా ఉంటుంది. ఆ ఆయిల్ పోర్స్ లోకి వెళ్లి బ్లాక్ అయ్యే సమయంలో చిన్న బంప్స్ లా కనిపిస్తాయి. 2. స్వెట్ పొల్యూషన్. బయట తిరిగినా, బైక్ మీద వెళ్ళినా పొల్యూషన్ స్వెట్ కలిపిని మూసేస్తాయి. 3. హెయిర్ ఆయిల్స్, హెయిర్ సెరమ్స్. చాలా పెద్ద కారణం ఇదే. హెయిర్ ఆయిల్, హెయిర్ సీరమ్ స్ప్రే ఫోర్హెడ్ మీద పడితే వెంటనే పోర్స్ క్లాగ్ అవుతాయి. వ్యాక్స్, సిలికోన్ ఉన్న ప్రొడక్ట్స్ బంప్స్ ఎక్కువ చేస్తాయి. 4. రాంగ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. హెవీ క్రీమ్స్, ఆయిలీ సన్ స్క్రీన్స్, స్టికీ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ బంప్స్ కి కారణం. 5. హార్మోన్స్, స్ట్రెస్. నిద్ర సరిగా లేకపోవటం, టెన్షన్, పీరియడ్స్ రిలేటెడ్ చేంజెస్ వలన కూడా బంప్స్ వస్తాయి. 6. ఫంగల్ ఇన్ఫెక్షన్, మ్యాలసీజియా. ఇది ఫంగల్ యాక్నీలా కనిపిస్తుంది. ఇందులో ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. సెక్షన్ 2, మీ బంప్స్ ఏ రకం. ఫోర్హెడ్ మీద టైనీ బంప్స్ 3 రకాలుగా ఉంటాయి. 1. ఆల్ బంప్స్, క్లోజ్డ్ కండమ్స్. వైట్ స్కిన్ కలర్లో ఉంటాయి. పెయిన్ ఉండదు. రఫ్ గా కనిపిస్తాయి. 2. ఫంగల్ యాక్నీ. అన్ని బంప్స్ ఒకే సైజులో ఉంటాయి. ఇచ్చింగ్ చాలా ఉంటుంది. వేగంగా స్ప్రెడ్ అవుతుంది. 3. హీట్ ర్యాష్. ఎండలో ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. రెడ్నెస్, ఇచ్చింగ్ ఉంటుంది. మీరు ఏ టైప్ అనేది గుర్తిస్తే ట్రీట్మెంట్ సులభం అవుతుంది. సెక్షన్ 3, డైలీ స్కిన్ కేర్ రొటీన్. ఇప్పుడు బంప్స్ తగ్గించడానికి ఫాలో చేయాల్సిన పూర్తి రొటీన్ చూద్దాం. స్టెప్ 1, క్లెన్జింగ్. ఉదయం రాత్రి సాఫ్ట్ ఫేస్ వాష్ వాడండి. సెటఫిల్. సింపుల్. మినిమలిస్ట్. 2% సాలిసైలిక్ యాసిడ్. ఆయిలీ స్కిన్ అయితే సాలిసైలిక్ యాసిడ్ పోర్స్ లోకి వెళ్లి నీ కదిలిస్తుంది, బంప్స్ తగ్గుతాయి. స్టెప్ 2, వీక్లీ ఎక్స్ఫోలియేషన్. కెమికల్ ఎక్స్ఫోలియేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఆప్షన్స్: 2% సాలిసైలిక్ యాసిడ్ సీరం, 5% లాక్టిక్ యాసిడ్. సెన్సిటివ్ కి ఇవి అరిగిపోయిన డెడ్ ను తీసేసి బంప్స్ తగ్గిస్తాయి. స్టెప్ 3, ఫోర్హెడ్ కి స్పెషల్ ట్రీట్మెంట్. ఇవి చాలా ఎఫెక్టివ్. ఆప్షన్ ఏ, నియాసినామైడ్ 4-5%. ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది, బంప్స్ రిడ్యూస్ చేస్తుంది. ఆప్షన్ బి, ఎడాప్లీన్. కొంచెం మెల్లగా పనిచేస్తుంది, స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. స్టెప్ 4, లైట్ వెయిట్ మాయిశ్చరైజర్, నాన్ కామెడోజెనిక్. హెవీ క్రీమ్స్ వాడకండి, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడండి. స్టెప్ 5, సన్ స్క్రీన్ తప్పనిసరి. జెల్ సన్ స్క్రీన్ యూజ్ చేయండి, ఆయిలీ సన్ స్క్రీన్స్ అవాయిడ్ చేయండి. సెక్షన్ 4, హోమ్ రెమెడీస్. ఇప్పుడు ఇంట్లోనే చేయగల సింపుల్ సేఫ్ రెమెడీస్. 1. ఐస్ కాంప్రెస్. రోజుకు 5 మినిట్స్ ఐస్ క్యూబ్ ని క్లాత్ లో కట్టి ఫోర్హెడ్ మీద జెంట్లీ రాయండి. స్వెల్లింగ్, బంప్స్ తగ్గుతాయి. 2. గ్రీన్ టీ టోనర్. గ్రీన్ టీ బాయిల్ చేసి చల్లార్చి కాటన్ తో ఫోర్హెడ్ మీద పడండి. దిస్ రెడ్యూసెస్ ఆయిల్ ఫంగల్ యాక్నీ. 3. ఆలో వెరా జెల్. ప్యూర్ ఆలో వెరా జెల్ అప్లై చేయండి. ఇచ్చింగ్ ఉన్న ఫంగల్ బంప్స్ కి చాలా బాగుంది. 4. హనీ స్పాట్ ట్రీట్మెంట్. న్యాచురల్ యాంటీబ్యాక్టీరియల్. వీక్లో 3 సార్లు కొంచెం హనీ అప్లై చేస్తే బంప్స్ తగ్గుతాయి.